తెలంగాణలో కొలువుల జాతర ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేస్తోంది. లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది. అంతేకాదు గ్రూప్స్ పోటీ పరీక్షల విధానంలోనూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో లక్ష ఉద్యోగాలకు సన్నాహాలు. ఖాళీల వివరాల సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15లోగా వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు. 32 విభాగాలకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఉద్యమ సమయంలో ఉప్పెనలా పోరాడిన నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది టీ సర్కార్. దాదాపు 1,00,000 ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు మినహా అన్ని విభాగాల్లో ప్రస్తుతమున్న ఖాళీల వివరాలను సేకరిస్తోంది. ఈ నెల 15లోగా సంబంధిత సమాచారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ప్రాధాన్యమున్న అంశంగా గుర్తించి వెంటనే వివరాలు సమర్పించాలని 32 విభాగాల కార్యదర్శులకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి సర్క్యులర్ జారీ అయింది. త్వరలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లా స్థాయి, జోనల్, మల్టీ జోనల్కు సంబంధించిన ఖాళీల వివరాల సేకరణ మొదలైంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల భర్తీ రాష్ట్ర విభజన అంశంతో ముడిపడి ఉన్నందున ప్రస్తుతానికి ఆ పోస్టులు భర్తీ చేయలేమని నిర్ధారణకు వచ్చింది. ఈలోగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిగతా కేడర్ పోస్టులు భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందుకే జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల వివరాలను మాత్రమే ఆరా తీస్తోంది. టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఆడిటర్లు, టెక్నికల్ సిబ్బంది, అసిస్టెంట్ ఇంజనీర్లు సహా పలు పోస్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని గ్రూప్ 2 ఉద్యోగాలు సైతం ఇదే పరిధిలోకి వస్తాయి. ఇక గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల విధానంలో కొత్త మార్పులు తీసుకురావాలని టీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటి వరకు కొనసాగుతోన్న మల్టిపుల్ చాయిస్ పరీక్ష తీరుకు స్వస్తి పలికి వ్యాసరూప సమాధానాల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. వ్యాసరూప సమాధానాల విధానం ద్వారా వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.